అమ్మా విజయ, చిరంజీవికి వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని. నువ్వు త్వరగా వచ్చేసేమ్మా. ఏంటే ఇది? మా నాన్న ప్రాణాలు తీసిన వాడి ప్రాణాలు కాపాడడానికి నీ నెత్తురు చిందించాలా? వాడి కోసం ఇంత చెయ్యాలా? నీ మెడలో బలవంతంగా తాళి కట్టాడే, అదైనా గుర్తుందా నీకు? తాళి ఎలా కట్టినా ఆడదాన్ని మెడలో నల్లపూసలు పడకపోతే అశుభమని నమ్మి ప్రాణాలకు తెగించి మరీ వచ్చాడక్క గుడికి. ఆ క్షణం అతను నా మెడలో నాకు ఇష్టం లేకుండా కట్టిన తాళి గుర్తుకు రాలేదక్కా. నేను బాధపడకూడదని తన గాయాన్ని దాచుకొని మరీ వచ్చి నా మెడలో నల్లపూసల దండ వేశాడు చూడు. అక్కడ తనలో నాకు మనిషి కనిపించాడు. తన మంచితనం కనిపించింది. అతను చావుతో పోరాడుతుంటే సాటి మనిషిగా చూడలేకపోయాను. గుడికొచ్చిన ఆ పెద్దాయన చెప్పారు, అతని కోసం ఎవరో పూజలు చేయడం కాదమ్మా, ఎవరి మెడలో అయితే తాళి ఉంటుందో, ఎవరైతే ఐదో తనాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారో, ఎవరి మెడలో అయితే ఐదో తనానికి గుర్తుగా నల్లపూసల దండ వేలాడుతుందో వాళ్లే చేయాలని చెప్పారు. అందుకే ఓ సాటి మనిషిలా తన ప్రాణాలు కాపాడాలని గుడికొచ్చాను. దేవుడి దయ వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పుడే బావ ఫోన్ చేశారు. అసలు అతని మీద హత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికుందక్కా? నల్లపూసల దండ తీసుకుని వస్తున్న వాడి మీద హత్య ప్రయత్నం చేశారంటే ఎవరు చేసుంటారక్కా? ఎందుకు చేసుంటారు? చావుకి ఎదురు తిరిగి నా కోసం గుడిదాకా వచ్చారు. ఇప్పుడు అతనికి ఏదైనా అయితే మనం కాదు, కృష్ణంరాజు గారు అల్లాడిపోతారు. అలాంటి మంచి మనిషి బాధపడకూడదని నేను ఇదంతా చేశానక్క. తన ప్రాణాలు కాపాడమని మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి మరీ దేవుణ్ణి వేడుకున్నాను. ఆ భగవంతుడు కరుణించాడు. చిరంజీవి ప్రాణాలతో బయటపడ్డాడు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. దేవుడు నీ మొర ఆలకించాడమ్మా. నీ భర్తను తిరిగి నీకు క్షేమంగా అప్పజెప్పాడు.
ఇక నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. చూడండి, అందరూ ఇలా గుంపులుగా ఉండటం పేషెంట్కి అంత మంచిది కాదు. కాస్త అతన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. చిరు, ఒక్కో తూరి చెడు కూడా మంచి చేస్తుందని అంటారా? ఇందాకటి దాకా నీకేమైపోతాదో ఎప్పుడు నవ్వుతూ తిరిగేటి నా బిడ్డని మళ్ళీ నేను కళ్ళారా చూసుకోగలుగుతానో లేదో అని భయపడిపోయినాన్రా. ఎప్పుడైతే దేవుడి కాడ మీ నాయన కన్నీళ్లు పెట్టుకొని బాధపడినాడో అప్పుడే నమ్మకం వచ్చేసినదిరా నీకేం కాదని. నిజంరా, ఇన్నేళ్లలో 2 తూర్లే నేను మీ నాయన కళ్ళలో నీళ్లు చూసినాను. ఒకటి అప్పుడెప్పుడో మీ అమ్మ పోయినప్పుడు, ఇంకోటి ఇదిగో ఇప్పుడు నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు. ఆయన కన్నీళ్ళకి ఆ దేవుడు కూడా కరిగిపోయినాడురా. ఇంకా నీకేం కాదురా. అత్త, కాసేపు వాడిని రెస్ట్ తీసుకొనివ్వు. డాక్టర్ గారు చెప్పారు కదా. సార్, ఏంటమ్మా? తన మీద హత్యా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికుందో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళని మీరేమైనా చూసారా? వాళ్ళు ముసుగులు వేసుకుని ఉన్నారమ్మా. కానీ వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళ వెనకాలే ఒక లేడీ పారిపోవడం చూశాను. ఏంటి, లేడీనా? ఇంట్లో నుంచి బయటకొచ్చాడు కదా, రాకుండా ఇక నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా గుడికెళ్ళు.